సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సెగ్మెంట్ పరిధిలో మేళ్ల చెరువులో జాతీయ స్థాయి ఎద్దుల పోటీలు కబడ్డీ పోటీలను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మేడారం జాతర తర్వాత 5 రోజుల పాటు మేళ్ల చెరువులో మహాశివరాత్రి జాతర వైభవంగా జరుగుతుందని చెప్పారు మంత్రి. భక్తులకు ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నుంచి ₹1 కోటి నిధులను మంజూరు చేయించామని వివరించారు. ఎద్దుల పందాలలో తెలుగు రాష్ట్రాల నుండి పోటీదారులు పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు మంత్రి. తనకు ఈ ప్రాంతంతో విడదీయలేని అనుబంధం ఉందని చెప్పారు ఉత్తమ్. ఎవరు గెలిచినా ఓడిపోయినా మేలచెరువు గ్రామ మండలంలో మాత్రం మేము ఎప్పుడు నిలబడ్డా భారీ మెజారిటీ ఇచ్చిన మరి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీరు ఎప్పుడు కూడా నా మనసులో మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ గుండెల్లో పెట్టుకొని మీరు ప్రేమించినందుకు అభిమానించినందుకు నేను ఎప్పుడు కూడా నేను పద్మావతి గారు మీకు కృతజ్ఞత ఉంటాం. మరి కొంతమంది పెద్ద మనుషులకు గుర్తున్నది, నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేయడానికి 94లో వచ్చినప్పుడు అప్పుడు మేళ్ల చెరువు ఎంత వెనుకబడ్డ కుగ్రామం. రోడ్డు మీద ఎకరం ₹1,00,000 ఉన్నాయి, ఎకరం 20,000-30,000 ఎకరం ఉన్నాయి. ఇప్పుడు ₹1 కోటి అయిందా? ఎక్కువ 4 కోట్లు అయింది. దాంట్లో కొంత భాగస్వామ్యం నాది ఉందని చెప్పి మనం చేస్తున్నా. రోడ్డు తెచ్చింది నేనే, రైల్వే లైన్ తెచ్చింది నేనే, మరి నీళ్ళు తీసుకొచ్చింది నేనే, కరెంటు ఇంప్రూవ్ చేసినాం. మన ప్రాంతంలో జరుగుతున్న ఇరిగేషన్ పనులు కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. మీ అందరికీ ఒక శుభవార్త చెప్తున్నా. కృష్ణానది నుంచి మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ అని ఒక భారీ స్థాయిలో 50,000 ఎకరాలకి 1,500 కోట్ల రూపాయలతో లిఫ్ట్ నిర్మాణం చేపిస్తున్నాం. మేళ్ల చెరువుకి ఎప్పుడు కూడా పుష్కలంగా 2 పంటలకు నీళ్లు ఉండబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మరి దొండపాడుకి మొదటి లిఫ్టిగేషన్ స్కీమ్ కట్టించింది నేనే. నాకు ఎంతో సంతోషకరం. ఈ ఎడ్ల పందాలు, ఈ కబడ్డీ పోటీలు ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడం నాకు ఎంతో సంతోషం.